నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ చెలగాటమాడుతోంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో రాత్రింబవళ్లు కష్టపడి చదివిన వారికి నిరాశ ఎదురవుతోంది. ఎంతో పగడ్బందీగా నిర్వహించాల్సిన ఎగ్జామ్స్ వాయిదా పడుతూ క్యాన్సిల్ అవుతున్నాయి. వేలకు వేలు పెట్టి కోచింగ్స్ తీసుకుని కన్నవారికి దూరంగా ఉంటున్న వారి ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి. అసలు లీకేజీ ప్యాకేజీలతో నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతున్నారు నిరుద్యోగులు. పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన నిరుద్యోగులు ప్రభుత్వ నిర్వాకంతో రోడ్డెక్కుతున్నారు. ఉద్యోగం సంగతి దేవుడెరుగు, కనీసం ఎగ్జామ్ పెట్టే పరిస్థితిలో లేదు ప్రభుత్వం. ఇక టీఎస్పీఎస్సీ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. టీఎస్పీఎస్సీ బోర్డులో పనిచేసే కొందరు అవినీతి అనకొండలు లక్షలాది మంది జీవితాలను పణంగా పెడుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి ఎగ్జామ్ పేపర్స్ లీకేజీ చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. దొరికితే దొంగ, లేకపోతే దొర అనే విధంగా ఉంది పరిస్థితి. అందులో పనిచేసే కొందరు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఆర్మీ, నేవీకే పరిమితమైన హనీ ట్రాప్ ఇప్పుడు టీఎస్పీఎస్సీ వరకు చేరిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మాయి వలలో పడిన ప్రవీణ్ ఏఈ పరీక్ష క్వశ్చన్ పేపర్ను బేరానికి పెట్టినట్టు తెలుస్తోంది. అది కాస్త పోలీసుల వరకు చేరడంతో అతని గుట్టు బయటపడింది. పేపర్ లీకేజీ కేసులో తవ్వే కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యే విధంగా నిజాలు వెలుగు చూశాయి. అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్ష ఒక్కటే లీక్ అయిందా, లేక బోర్డు నిర్వహించే గ్రూప్ 1 టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ అయ్యాయని అనే అనుమానాలు వస్తున్నాయి. రేణుక అనే హిందీ టీచర్, ప్రవీణ్ అనే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కలిసి దాదాపు 55,000 మంది నిరుద్యోగుల జీవితాలను అయోమయంలో పడేశారు. 2017 నుంచి పులిదిండి ప్రవీణ్ కుమార్ టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్నాడు. తన తండ్రి మరణంతో కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ప్రమోషన్తో ఆ సంస్థ మొత్తానికి కీలకమైన కమిషన్ కార్యదర్శికి పీఏగా చేస్తున్నాడు. ప్రభుత్వం ఇచ్చే జీతం చాలదన్నట్టు అడ్డదారులు తొక్కాడు. కంప్యూటర్ సర్వర్లను హ్యాక్ చేసి ఎగ్జామ్ పేపర్స్ను అంగట్లో అమ్మకానికి పెట్టాడు. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కు వచ్చే యువతుల ఫోన్ నెంబర్లు తీసుకుని వారితో సాన్నిహిత్యం పెంచుకునేవాడని సమాచారం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒకసారి పని మీద వెళ్లిన రేణుకకు ప్రవీణ్తో పరిచయమైంది. కొంతకాలం తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోయారు. ప్రవీణ్ను అడ్డుపెట్టుకుని రేణుక తన తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరింది. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న తన తమ్ముడు రాజేశ్వర్కి సాయం చేయడం కోసం రేణుక ఆమె భర్త ఢాక్యా ప్రవీణ్తో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏఈ క్వశ్చన్ పేపర్ తనకు ఇస్తే 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రవీణ్కు ఆశ పెట్టారు. రేణుక మాట కాలేదని ప్రవీణ్ సరేనని తల ఊపాడు. మార్చి 2న రేణుక ఢాక్యాలో ప్రవీణ్కు 5 లక్షల రూపాయలు ఇచ్చారు. 6న మరో 5 లక్షలు ఇచ్చారు. రేణుక తమ్ముడు రాజేశ్వర్తో పాటు బంధువు శ్రీనివాస్ ద్వారా మరో 2 ఈ పేపర్లు కొన్నారు. నీలేష్ నాయక్, గోపాల్ నాయక్లు కలిసి రేణుకకు 13,50,000 రూపాయలు ఇచ్చారు. ఇద్దరూ చెరో 14 లక్షలు ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నారు. అయితే వ్యవహారం బయటకు పొక్కకుండా వారిని తమ ఇంట్లోనే పెట్టుకుని పరీక్షకు తీసుకుని వెళ్లారు. టీఎస్పీఎస్సీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డిని అప్రోచ్ అయ్యాడు ప్రవీణ్. వీరిద్దరూ స్నేహితులు కావడంతో వచ్చిన డబ్బును చెరో సగం పంచుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాజశేఖర్ కంప్యూటర్ డిపార్ట్మెంట్లో పనిచేయడంతో నెట్వర్కింగ్ మీద మంచి పట్టుంది. దీంతో వీరిద్దరూ కలిసి క్వశ్చన్ పేపర్ కొట్టేయాలని ప్లాన్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసే శంకర లక్ష్మి అనే మహిళ ఎంప్లాయీ డైరీలో కీలకమైన కంప్యూటర్ల ఐపీ అడ్రస్, యూజర్ ఐడి, పాస్వర్డ్ను కొట్టేశారు. ఆమె టీఎస్పీఎస్సీ కార్యదర్శిని కలవడానికి వెళ్లినప్పుడు డైరీలోని వివరాలు కాజేసినట్టు పోలీసులు ముందు అంగీకరించాడు ప్రవీణ్. పాస్వర్డ్ వాడి సర్వర్ నుంచి దాదాపు 4 ఫోల్డర్లు డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్లో వేసుకున్నారు. అందులో నుంచి ఏఈ పరీక్షా పత్రాన్ని ప్రింట్లు తీసుకున్నారు. కంప్యూటర్ల నుంచి పేపర్ దొంగలించే కార్యక్రమం మొత్తం రాజశేఖర్ రెడ్డి సహకారంతో జరిగినట్టు విచారణలో ఒప్పుకున్నాడు ప్రవీణ్. ఆ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ప్యారలల్గా. నేను లా అండ్ ఆర్డర్ పరిస్థితి బట్టి చెప్పగలుగుతాను. దాని గురించి మీరు అడగండి. ఓకే, ఎవరికి ప్రొటెస్ట్ చేస్తారు
ఒకవేళ ఇది ఉంటే న్యాచురల్లీ స్టూడెంట్స్ కానీ అటువంటి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. వాళ్ళకి కౌంటర్గా మేము ఉంటాము ఇక్కడ. ఏఈ పేపర్ రేణుకకు వచ్చాక తమ్ముడొక్కడికే కాదు, తమ సామాజిక వర్గానికి చెందిన ఇంకొందరికి అమ్మకానికి పెట్టింది. తమకు తెలిసిన వాళ్లను సంప్రదించి ఏఈ పేపర్ ఉందంటూ బేరాలు ఆడారు భార్యాభర్తలు. ఆ క్రమంలో హైదరాబాద్ శివార్లలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న బంధువు శ్రీనివాస్ ద్వారా నీలేష్ నాయక్, గోపాల్ నాయక్ అనే ఇద్దరికి కూడా అమ్మకానికి పెట్టారు. పేపర్ లీక్ వ్యవహారం బయటపడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను అలర్ట్ చేశారు. మొదట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వర్లు హ్యాక్ అయ్యాయని అనుమానించారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్లో మార్చి 11న హ్యాకింగ్ గురించే ఫిర్యాదు చేశారు. ఈ నెల 12, 15, 16 తేదీల్లో జరగబోయే పరీక్షలన్నిటినీ వాయిదా వేసింది కమిషన్. అప్పటికే ఏఈ పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయనే విషయం పోలీసులకు తెలియదు. అంత చాకచక్యంగా ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించారు కంత్రీగాళ్లు. పేపర్ లీకేజీపై దర్యాప్తు చేపట్టిన పోలీసులే షాక్ అయ్యే విషయాలు బయటపడ్డాయి. ప్రవీణ్ మొబైల్ ఫోన్లో కొందరు మహిళలకు సంబంధించిన కాంటాక్టులు, చాటింగ్లతో అనుమానం వచ్చింది. అయితే ప్రస్తుత లీకేజీ వ్యవహారం డబ్బు విషయంగా జరిగిందనే పోలీసులు చెబుతున్నారు. ఇందులో మహిళలతో సంబంధాల కోణం ఉందని పోలీసులు ఎక్కడా ధృవీకరించలేదు. కానీ ప్రవీణ్ సెల్ ఫోన్లో కొన్ని ఫోటోలు, చాటింగుల్లోని ఫోటోలు ఆధారంగా పోలీసులు అనుమానాలు మరింత పెరిగాయి. అతని ఫోన్లో మహిళల కాంటాక్టులు ఎక్కువ ఉన్నాయి. అయితే ప్రస్తుతం రేణుకకు క్వశ్చన్ పేపర్ 10 లక్షల రూపాయలకు అమ్మినట్టుగా మాత్రం తెలుసు. ఇదంతా రేణుక, ఆమె భర్త కలిసే చేసినట్టు చెబుతున్నారు. ఏఈ పేపర్ లీకేజీకి సంబంధించి యూజర్ ఐడి, పాస్వర్డ్లను కొట్టేసి చేసిన నేరం అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్లో నిందితులకు కటకటాలు లెక్కిస్తున్నారు. ప్రవీణ్ ఫోల్డర్లో దాదాపు 24 ఏఈ ఎగ్జామ్స్ పేపర్లు గుర్తించామన్నారు పోలీసులు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్కు సంబంధించి 25 జిరాక్స్ పేపర్లను ప్రవీణ్ ఫోల్డర్లో ఉన్నాయని తెలిపారు. ఏఈ ఎగ్జామ్ పేపర్ లీకేజీపై అత్యవసర సమావేశం నిర్వహించారు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి. ప్రవీణ్ సిస్టమ్స్ యాక్సెస్ను దుర్వినియోగం చేశాడన్నారు. రాజశేఖర్ రెడ్డి ద్వారానే హ్యాక్ అయ్యిందని గుర్తించామన్నారు. నిందితుడు ప్రవీణ్కు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 103 మార్కులు వచ్చినప్పటికీ డిస్క్వాలిఫై అయ్యాడన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఇలాంటి అక్రమాలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు జనార్దన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి అని ఒక నెట్వర్క్ ఎక్స్పర్ట్, ఆయనకు ఈ సిస్టమ్ నెట్వర్క్ చూస్తారు కాబట్టి అన్ని ఐపీ అడ్రస్లు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆయన దుర్వినియోగం చేస్తాడని మనకు ఎప్పుడు అవగాహన లేదు. అది యాక్సెస్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ప్రవీణ్ అనేటువంటి వాడు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, నీలేష్ నాయక్, గోపాల్ నాయక్ అనేటువంటి వాళ్ళు నెక్స్ట్ అంటే ఆల్రెడీ ఎగ్జామినేషన్, ఏఈ ఎగ్జామినేషన్, అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ వాళ్ళు రాశారు. వాళ్లకు ఈ సమాచారం అందించి ఈ హ్యాకింగ్ పాల్పడినటువంటి సేకరించినటువంటి సమాచారాన్ని 10 lakh రూపీస్ 2 విడతలుగా చేసుకొని చేసినట్లు అది మా నోటీస్కి వచ్చింది. పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు మొదలుపెట్టింది. టీఎస్పీఎస్సీలో అధికారుల్ని ప్రశ్నిస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్కు ఎవరైనా సహకరించారా అనే దానిపై ఆరా తీస్తున్నారు. మొత్తం ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయనే దానిపై దర్యాప్తు చేస్తుంది. సిట్ నివేదిక తర్వాత పేపర్ రద్దుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఏఈ పేపర్ లీకేజీపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. టీఎస్పీఎస్సీ ముందు నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏఈ క్వశ్చన్ పేపర్స్ లీకులకు నిరసనగా మంగళవారం కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు బీజేవైఎం నేతలు. టీఎస్పీఎస్సీ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కూడా కమిషన్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితురాలు రేణుక కేసులో ఆరా తీస్తున్నారు అధికారులు. అధికారుల విచారణలో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. 2018 నుంచి వనపర్తి జిల్లా బుద్ధారం గురుకులలో హిందీ టీచర్గా పనిచేస్తోంది రేణుక.
ఈ ఏడాది ఇప్పటికే 12 సెలవులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఒక్క మార్చి నెలలోనే 6 రోజులు సెలవు తీసుకుంది. ఈ నెల 4-5 తేదీల్లో తమ బంధువు చనిపోయాడని సెలవు పెట్టిన రేణుక ఆ తేదీల్లో పేపర్ అమ్మిన అభ్యర్థులకు ఇంట్లో ప్రిపేర్ చేయించినట్లు గుర్తించారు. ఇక ఏఈ ఎగ్జామ్, టౌన్ ప్లానింగ్ పరీక్షలకు ముందు వెనుక రోజుల్లో సెలవులో ఉన్నట్లు తేల్చారు. ఇక రేణుక సర్టిఫికెట్ల విషయంలోనూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. రేణుకపై శాఖాపరమైన చర్యల కోసం గురుకుల సెక్రటరీ రొనాల్డ్ రాస్కు లెటర్ రాశారు గురుకుల ప్రిన్సిపల్. టీఎస్పీఎస్సీలో జరిగిన అక్రమాలకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు టీజేఏఎస్ చైర్మన్ కోదండరాం. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వం తీరుతో నిరుద్యోగుల్లో నిరాశ నెలకొందన్నారు కోదండరాం. పేపర్ లీకేజీలు అయితే జరిగినాయి అనటానికి ఆయన రాసినటువంటి గ్రూప్ 1 ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆ పత్రమే అది ఒక సాక్ష్యంగా మనకి ఇప్పుడు కనబడుతుంది. అనుమానాలు అనేవి ఇంకెవరికి లేవు. ఇయ్యాల ఇంత ఘోరంగా ఇంత అన్యాయంగా మన పట్ల వ్యవహరిస్తున్నప్పుడు మనం అందరం కూడా న్యాయం కోసం గట్టిగా నిలబడవలసి ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ అధికారులకు కూడా గుర్తు చేయవలసి వస్తున్నది. అంత దుర్మార్గంగా ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వము చాలా తీవ్రంగా తీసుకోవలసిన అంశం ఇది. అవినీతి చేస్తే శిక్ష పడాల్సిందేనన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల దందాలు మితిమీరిపోతున్నాయని ఫైరయ్యారు. టీఎస్పీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే పయ్యోళ్ళు సంపాదించుకుంటున్నారు, మస్తు అవినీతి చేస్తున్నారు, మేము చేద్దాం, మేము సంపాదించుకోవద్దా అని అందిన కాడికి దోసుకునే యాటిట్యూడ్ మన తెలంగాణలో భయంకరంగా పెరిగిపోయింది. సో మన పాయింట్కి వస్తే ఇది డెఫినెట్గా అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లను కూడా తప్పు పట్టాల్సిందే. ఏ రకంగా ఒక పిఏకి అప్పచెప్తారని మొత్తం కూడా, ఏ రకంగా ఒక అవుట్సోర్స్ ఎంప్లాయీకి మొత్తం డేటాబేస్ సర్వర్ అంతా ఆయన కంట్రోల్లో ఉంటుందండి. ఇప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ చేయకుండా 7 పరీక్షలు అయినాయి కదా, ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలి అర్జెంటుగా. టీఎస్పీఎస్సీపై నిరుద్యోగులకు విశ్వాసం కోల్పోయిందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. టీఎస్పీఎస్సీలో కొత్త బాడీని వేయాలని, అన్ని పరీక్షలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని సూచించారు. పేపర్ లీక్పై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్రపతి, గవర్నర్లకు లేఖ రాస్తానని చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చైర్మన్ కన్నా తెలవాలి, లేకపోతే సెక్రటరీ కన్నా తెలవాలి. సెక్రటరీకి అసలు తెలిసే అవకాశమే లేదు. చైర్మన్కే డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ పాస్వర్డ్ కానీ, ఈ కీస్ కానీ, ఈ పేపర్లు ఎవరు సెట్ చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు చైర్మన్కే తెలుస్తాయి. ఈ ప్రవీణ్ అనే వ్యక్తికి ఎట్లా వచ్చింది, ఎవరిచ్చిండ్రు పాస్వర్డ్, ఎక్కడి నుంచి దొంగిలించిండ్రు, అంటే దొంగిలించేంత ఈజీగా పాస్వర్డ్ బయట పెడతారు. 30 లక్షల మంది ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన విషయాన్ని మీరు పాస్వర్డ్ తస్కరించేంత ఈజీగా తయారు చేసిండ్రు దీన్ని. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు యథావిధిగా మాట్లాడరు. రోజు ట్వీట్లు పెట్టే కేటీఆర్ దీని మీద ట్వీట్ చేయడు. మంత్రులు ఎవరు దీని గురించి మాట్లాడరు. ప్రగతి భవన్ పర్మిషన్ ఉంటే మాట్లాడతారు. దీని గురించి పూర్తి స్థాయి విచారణ జరగాలి. గవర్నర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మళ్ళీ దీన్ని సిట్కి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నది. తప్పకుండా ఇది సిబిఐతో విచారణ జరపాలి. దీని వెనుక ఎందరో పెద్దలు ఉన్నారు. తమకు కావలసిన వ్యక్తులను మాత్రమే అందులో ఉద్యోగాలు దొరికించే విధంగా ఒక లోతైన కుట్ర జరిగింది తెలంగాణలో. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఏఈ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును నీరుగార్చేందుకే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్గా స్పందించారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శికి రాజ్భవన్ ద్వారా లేఖ పంపించారామె. ఈ కేసు వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలన్నీ పగడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నారు నిరుద్యోగులు. లీకేజీల పేరుతో తమ జీవితాలను నాశనం చేయొద్దని వేడుకుంటున్నారు.